రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యారు. అతనితో పాటుగా మరికొంతమంది మీద కూడా కేసు నమోదైంది. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి స్థలాలని కొనుగోలు చేశారు. అటాచ్మెంట్లో ఉన్నటువంటి స్థలాలని కొనుగోలు చేసి వాటిని వేరే వాళ్ళకి విక్రయించారు అన్నటువంటిది ప్రధాన అభియోగం. జోగి రమేష్ బాబాయితో పాటుగా జోగి రమేష్ కుమారుడు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్లతో పాటుగా మరికొంతమందిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. ఎవరైతే ఆ రోజున దీంట్లో ఇంకొకటి అడుసుమిల్లి మోహన రంగదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయకుమార్, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావుని ఇందులో నిందితులుగా చేర్చారు. అసలు పాయింట్ ఏంటంటే సర్వే నెంబర్, ఒక సర్వే నెంబర్లో పేరు చెప్పి అగ్రిగోల్డ్ నుంచి అటాచ్ అయినటువంటి భూముల్ని చేసేశారు అన్నటువంటిది ప్రధాన అభియోగం. ఇందులో అధికార యంత్రాంగం